షర్మిలపై నేతల గుస్సా వెనక అసలు కారణం ఇదేనా? ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహార శైలిపై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు. ఆమె పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికల పూర్తయ్యాక ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, షర్మిల ఏపీ పీసీసీ వ్యవహారంపై ఇన్ఛార్జీలు మాణిక్యం ఠాకూర్లపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. వీరి ఇద్దరు డబ్బులు తీసుకొని తమకు నచ్చిన వారికి సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తద్వారా పార్టీ ప్రతిష్టకు, నాయకత్వానికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి వైఎస్ షర్మిల ఒంటెద్దు పోకటాలపై కారణమని పద్మశ్రీ, రాకేష్ రెడ్డి బహిరంగానే తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆమె సొంత నిర్ణయాల కారణంగా పార్టీ తీవ్ర నష్టం జరుగుతుందని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమర్థులకు టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు అమ్ముకున్నారు అని ఆరోపించారు. అలాగే ఎన్నికల సందర్భంగా తెలంగాణ, కర్ణాటకల నుంచి ఏపీకి పార్టీ తరపున నిధులు అందాయని, అయితే వాటిని లెక్కల విషయంలో షర్మిల చెప్పడం లేదని మరికొందరు నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిధులు అందజేశాయని, అయితే వీటిని ఎలా ఖర్చు చేశారు, ఇంకా ఎంత మిగిలాయో అనే లెక్కలు షర్మిల చెప్పడం లేదని కొందరు నేతలు ఆరోపణగా ఉందని అంటున్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు సైతం షర్మిల వ్యవహార శైలిపై గుస్సగా ఉన్నారని తెలుస్తుంది. వీరిలో కొందరు పార్టీ మారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో సీట్లు దక్కాయని వైసీపీ నేతలకు కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న షర్మిల వారికి టికెట్లు ఇచ్చిందని, అలాగే పాత తరం కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రులు చింతా మోహన్, జేడి శీలం, పల్లం రాజు, రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్ వంటి వారు పార్టీలో కొనసాగుతున్నారు. వీరిలో కొంతమంది కూడా షర్మిల పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు తన పైన తీవ్ర ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలను తాను పట్టించుకోబోనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వీరి సంగతి అధిష్టానమే చూసుకుంటారు అని. ఈ మేరకు ఏపీ పీసీసీ క్రమశిక్షణగా సంఘం వీరి బహిరంగంగా చేసిన ఆరోపణలపై విచారణ ఇవ్వాలి అంటూ షోకాజు నోటీసులు జారీ చేసింది. అయితే తమకు షోకాజు నోటీసులు జారీ చేసి తొలగించే అధికారం ఏపీ పీసీసీకి లేదని పద్మశ్రీ, రాకేష్ రెడ్డి చెబుతున్నారు. ఏఐసీసీ మాత్రమే తనను తొలగించే అధికారం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ వెబ్సైట్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్న సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జంగం గౌతమ్, షేక్ మస్తాన్ వలీ పేర్లు, ఫోటోలు ఇప్పుడు కనిపించడం లేదు. రాహుల్ గాంధీ, షర్మిల ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇలా జరిగింది అని టాక్ నడుస్తుంది. మరోవైపు పార్టీకి సంస్థాగత ఎన్నికల నిర్వహించాల్సి ఉండడంతో ఎన్నికల్లో పూర్తిగా కొత్త వారిని వచ్చే వరకు వీరిని తొలగించాలని ఒక ప్రచారం జరుగుతుంది. ఏఐసీసీ వెబ్సైట్లో ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల పేరు మాత్రమే కొనసాగుతుంది.